రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు చేస్తూ వస్తున్నారు. నిన్న మంత్రులతో సమావేశమైన సీఎం నేడు అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి శాఖలో ఇప్పటివరకు జరిగిన పనులను డాక్యుమెంట్ రూపంలో తీసుకురావాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలతో పాటుగా భవిష్యత్ ప్రణాళికలపై సీఎం రేవంత్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. నిన్న మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి ప్రాజెక్టులపై కేసీఆర్ వ్యాఖ్యల్ని ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన సీఎం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అంతకు మించి ఫలితాలు తేవాలని మంత్రులకు సూచించారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో పాటుగా ఈ నెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్తో మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. ప్రభాకర్, సో ప్రధానంగా నిన్న మంత్రులకు కొన్ని అంశాలపై దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ఇవాళ ఫోకస్ చేస్తున్న ప్రధానమైన అంశాలేంటి? అలాగే అధికారులకు ఏమన్నా టైం లైన్ విధించబోతున్నారా సీఎం? ప్రధానంగా నిన్న మంత్రులకు సంబంధించి మంత్రుల 2 ఇయర్స్కి సంబంధించిన ప్రోగ్రెస్ గురించి డిస్కస్ చేశారు. దాంతోపాటుగా మొన్న కేసీఆర్ ప్రెస్ మీటు, దాని తర్వాత జరిగిన పరిణామాలు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి గవర్నమెంట్ యాక్షన్ ప్లాను, అసెంబ్లీ 29 నుంచి ఉంది కాబట్టి సో 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, ఎలాంటి డిస్కషన్ చేయాలి, ముఖ్యంగా గోదావరి కృష్ణకు సంబంధించిన అన్యాయాలపైన నీళ్లు నిజాల పేరుతో ఎండగట్టాలి అనే దానిపైన ప్రధానంగా డిస్కస్ చేశారు. ఈరోజు సెక్రటరీస్తో మీటింగ్ పెట్టుకున్నారు సీఎం. సెక్రటరీస్ అందరినీ కూడా, ఆల్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ అందరినీ కూడా మీటింగ్కి ఇన్వైట్ చేశారు. సో దానిలో ప్రధానంగా బడ్జెట్ ప్రిపరేషన్ ఒక అంశం. రాబోయే బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి ఏ విధమైన ఎక్సర్సైజ్ ఇప్పటివరకు జరిగింది, ఏ విధమైన గ్రోత్ ఉంది, ఎట్లాంటి బడ్జెట్ను మనం రూపొందించాలి, శాఖల వారిగా ఉన్న ఛాలెంజెస్ ఏంటి, ఇప్పటివరకు ఈ 2 ఏళ్ల పాటు మొన్న డిసెంబర్ 7కి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ 2 ఏళ్ల పాటు మనకు వచ్చిన గ్రోత్ ఏంటి, రాష్ట్రానికి ఉన్న అప్పులు ఏంటి, ఎలా బడ్జెట్ను రూపొందించాలి, కొత్త ఉన్న స్కీమ్స్ని కంటిన్యూ చేయడంతో పాటుగా ఇంకా 6 గ్యారంటీలో కొన్ని స్కీమ్స్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సో వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఏ విధంగా దానికి ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి అనే దానిపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఇక అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో జరగబోయే అంశాల వారిగా కూడా సీఎం డిస్కస్ చేయబోతున్నారు. ఇక ప్రధానంగా ఇప్పటి వరకు 2 ఏళ్ల పాటు చాలా డిపార్ట్మెంట్స్ కొంత స్లీప్ మోడ్లో ఉన్నాయి అనే ఒక డిస్సాటిస్ఫాక్షన్ సీఎంకు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ప్రతి అంశాన్ని కూడా జరిగిన ప్రతి ప్రోగ్రెస్ను కూడా డాక్యుమెంటేషన్ రూపంలో తీసుకురావాలని సీఎంఓ సెక్రటరీస్కి తెలిపింది. దీని తర్వాత ఒక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఉండబోతున్నట్లు జాన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లేకపోతే ఆఫ్టర్ ద ఫెస్టివల్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో చివరి సంవత్సరం ఎలాగో ఎలక్షన్ ఇయర్గా ఉంటుంది కాబట్టి ఈ 2 ఏళ్ళు పూర్తి స్థాయిలో పాలన అందించాలి, ఎగ్జిక్యూషన్ పూర్తిగా జరగాలి, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎగ్జిక్యూషన్ జరగాలి అనేది అయితే ప్రధానంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న మంత్రులకు కూడా తన విజన్ను చెప్పారు. 2 ఏళ్ల పాటు మనం ఈ పనులు చేసాం, ఇంత ప్రోగ్రెస్ ఉంది, ఇంకా 2 ఏళ్ల పాటు మనకున్న టార్గెట్ ఇది అంటూ మంత్రులకు వివరించారు. ఈరోజు సెక్రటరీస్ కూడా అదే దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానమైన ఫోకస్ అయితే బడ్జెట్ మీద ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. బడ్జెట్ కొంత ఈసారి డిఫరెంట్గా ఉండబోతున్నట్టుగా, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడానికి, పెన్షన్స్ని ఇంక్లూడ్ చేయడానికి, అట్లాగే చాలా ముఖ్యమైన అంశాలను ఇంక్లూడ్ చేయడానికి అయితే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ప్రభాకర్. ఏపీలోని రిజిస్ట్రార్ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై ఏసీబీ మరోసారి యుద్ధం ప్రకటించింది. ప్రతి ఫైల్లో దాగి ఉన్న అక్రమ లావాదేవీల చిట్టాను వెలికి తీసేందుకు సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. అవినీతి దుమ్ము దులిపేందుకు మొదలైన ఈ క్లీనప్ ఆపరేషన్ ను ఏసీబీ కంటిన్యూ చేస్తోంది. ఇవాళ 4 జిల్లాల్లో 14 చోట చేపట్టిన తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సిబ్బంది నుంచి లెక్క చూపని నగదు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 5-6 తేదీల్లో 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో చేపట్టిన సోదాల ఆధారంగా ఇవాళ తనిఖీలు చేపట్టారు. అక్రమాల్లో సబ్ రిజిస్ట్రార్లకు సహకరించిన వారిని విచారిస్తున్నారు. బినామీలతో పాటు సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ సూపర్ బజార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావుతో పాటు జూనియర్ అసిస్టెంట్ సుధారాణి, ఆఫీస్ సబార్డినేట్ ఆనంద్ కుమార్ ఇళ్లలో సోదాలు చేసింది ఏసీబీ. ఏకకాలంలో 4 చోట్ల అధికారులు తనిఖీలు చేశారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మహమ్మద్, సెక్షన్ ఆఫీసర్ దివ్య ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఇక అటు అనంతపురంలోని చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ నివాసంతో పాటు ఆయన దగ్గర పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ పందిళ్లపల్లి రామకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
మరి రైడ్స్ లో ఏసీబీ ఏం తేల్చింది, ఎంతమంది అవినీతి అధికారులు దొరికారు, అసలు ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏం జరుగుతోంది? మా ప్రతినిధి వసంత్ తో మాట్లాడి తెలుసుకుందాం. వసంత్, ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అసలు ఏం జరుగుతోంది? ఇంతకు ముందు జరిగిన లాస్ట్ మంత్ లో జరిగిన సోదాల ఆధారంగా దొరికిన ఆ వివరాలతో ఇప్పుడు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి? సో నవంబర్ 5-6 తేదీల్లో ఏసీబీ అధికారులు ఇటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపైన సోదాలు నిర్వహించారు. వాటిలో ఆనాడు సోదాలు జరిగినటువంటి 4 సబ్ రిజిస్ట్రార్కి సంబంధించినటువంటి కార్యాలయాలపైన కేసులు కూడా నమోదు చేశారు. అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా సేకరించారు. ఏసీబీ అధికారులు సోదాలు చేసి తర్వాత కరప్షన్ విషయంలో కన్విన్స్ కామంటూ కూడా చాలా స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చిన మేరకే ఈరోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, విశాఖకు సంబంధించినటువంటి జగదాంబ సర్కిల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్, అలాగే సత్యసాయి జిల్లా చిలమత్తూరు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్, వీరు నలుగురు పైన కేసులు నమోదయ్యాయి. ఆ నలుగురికి సంబంధించినటువంటి ఆస్తులు అక్రమంగా కూడబెట్టారు, కమిషన్లు వసూలు చేస్తున్నారు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా గుర్తించారు. అందులో భాగంగానే మొత్తం 4 జిల్లాల్లో 14 చోట్ల ఏకకాలంలో సోదాలు చేసి అక్రమాస్తులు భారీగా కూడబెట్టడంతో పాటుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతికి అడ్డాలుగా మార్చారంటూ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా నాడు సోదాలు చేసినటువంటి క్రమంలో దాదాపు 2 రోజుల పాటు సోదాలు నిర్వహించి మొత్తం ఈ 2 రోజుల పాటుకు ముందుకు ఏవైతే రిజిస్ట్రేషన్లు జరిగాయో ఆయా రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఆయా రిజిస్ట్రేషన్లు ఎవరైతే చేయించుకున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా పిలిచి ఏసీబీ అధికారులు విచారించారు. వారితో మాట్లాడి అసలు కమిషన్లు ఏ రకంగా వసూలు చేశారు, ఎంత మొత్తంలో వసూలు చేశారు, కమిషన్ల వసూలుకు ఏ రకమైనటువంటి నెట్వర్క్ని సృష్టించారు, ఎవరి ద్వారా ఈ మొత్తం ట్రాన్సాక్షన్ చేయించారనే కోణంలో దర్యాప్తు చేయగా మొత్తం 14 చోట్ల వారి బినామీలు, వారి బంధువులు, అలాగే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించినటువంటి స్టాఫ్ ఇందులో కూడా ఇన్వాల్వ్ అయ్యారని కూడా గుర్తించారు. అందులో భాగంగానే వారందరి వివరాలు సేకరించి వారి ఆస్తులపైన ఏకాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఒక్కరోజే దాదాపు 4 జిల్లాల్లో 14 చోట్ల సోదాలు చేశారు. మరికొన్ని సోదాలు కూడా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు 4 పైన కూడా కేసులు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. ఎవరైతే అక్రమాలు పాల్పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కూడా వారి తీరులో ఎటువంటి మార్పు రాకపోవడంతోనే ఈరోజు కూడా వారి అక్రమ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో అన్ని వివరాలు సేకరించి వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. వారి బినామీల ఇళ్లలో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. ఇటు ఎవరైతే ప్రైవేట్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నారు, డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు, వారందరి వివరాలను కూడా ఏసీబీ సేకరించింది. ఫైనల్గా ప్రభుత్వానికి కూడా ఈ అంశం పైన నివేదిక ఇచ్చింది. కరప్షన్ విషయంలో కన్విన్స్ కావద్దు, ఫ్రీ అండ్ ఫెయిర్ పాలసీని ప్రభుత్వం తీసుకొని వచ్చింది, అనేక కీ రిఫార్మ్స్ని అమలు చేస్తుంది, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అక్రమాలు పాల్పడితే ఉపేక్షించమంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. ఏసీబీ అధికారుల నివేదిక ప్రభుత్వానికి అందించడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా అంటే 2 నెలల క్రితం సోదాలు జరిగినప్పటికీ కూడా ఈ విషయంలో ఎక్కడా కన్విన్స్ కాకుండానే వారందరి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు లెక్క తీసి వారి ఇళ్లలో సోదాలు అయితే చేస్తున్నారు. పలు డాక్యుమెంట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేసి ఇళ్లలోనూ సోదాలు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులకు సంబంధించి ప్రతి లెక్కలు వివరాలు బయటకు తీస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు, ఎవరి ద్వారా కొనుగోలు చేశారు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి చేయించడానికి ఇంత పెద్ద మొత్తం డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో వారిని అడిగి వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. రేపు కూడా సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ఒక్కరోజే 4 జిల్లాల్లో 14 చోట్ల చేయగా రేపు మరికొన్ని జిల్లాల్లో మరికొన్ని ఇళ్లలో కూడా సోదాలు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. కరప్షన్ విషయంలో కన్విన్స్ అయ్యేటటువంటి అవకాశం లేదని ఏసీబీ అధికారులు అయితే తేల్చి చెప్తూ ఉన్నారు. రైట్ వసంత్. ఇక తెలంగాణలో కూడా సేమ్ సిచ్యువేషన్, అవినీతి పరుల భరతం పడుతోంది ఏసీబీ. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ రవాణా శాఖ ఆఫీసులో అవినీతి బయటపడింది. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ లో ఇంకా ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్, మెదక్లో 30 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు. కిషన్ నాయక్ ఫ్రెండ్ తో పాటు బంధువుల నివాసంలో కూడా తనిఖీ చేసి 3 కిలోల గోల్డ్ ని స్వాధీనం చేసుకున్నారు. కిషన్ నాయక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్ లో పలు చోట్ల కమర్షియల్ ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు తనిఖీల్లో తేలింది. నిజామాబాద్ లో లహరి ఇంటర్నేషనల్ హోటల్, రాయల్ ఓక్ బిల్డింగ్ కూడా కిషన్ నాయక్ పేరుపైనే ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఓల్డ్ బోయినపల్లిలోని ఇంట్లో కిషన్ నాయక్ ఉన్నారు. సోదాలు పూర్తయితే అక్రమాస్తుల లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. తనిఖీల తర్వాత కిషన్ నాయక్ ని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు ఏసీబీ అధికారులు.
అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. సో ఏసీబీ అధికారుల సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు ఇచ్చడానికి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఇప్పటి వరకు చేసిన సోదాల్లో ఎన్ని కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు? ఎంతసేపు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది? దాదాపు 7 గంటలుగా ఏసీబీకి సంబంధించిన సోదాలు 15 చోట్ల కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం న్యూ బోయిన్పల్లిలో ఉన్నటువంటి కిషన్ నాయక్ నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం 11 గంటలకు వచ్చినటువంటి ఏసీబీ అధికారులకు సంబంధించిన బృందం ఇంకా ఇదే నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ దాదాపు మొదట ఆయన నివాసంలో సోదాలు చేసేటువంటి క్రమంలో 30 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ని గుర్తించారు. ఆ తర్వాత కొంత నగదుతో పాటు 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కిషన్ నాయక్ సంబంధించిన స్నేహితుడి నివాసంలో ఒక ట్రావెలర్ బ్యాగ్ని స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడైనా ఏసీబీ సోదాలు జరుగుతున్నటువంటి అనుమానంతోనే కిషన్ నాయక్ ఆయనకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఏదైతే ఈ ట్రావెలర్ బ్యాగ్లో ఉంచి ఆయన స్నేహితుడి వద్ద భద్రపరిచారు. సో వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో 10ల సంఖ్యలో ఉన్నటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు వాటిని వెరిఫై చేస్తున్నారు. దీంతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంబంధించిన కుటుంబ సభ్యుల అకౌంట్లో దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించి నగదును గుర్తించారు. సో వాటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు ఫ్రీ చేశారు. ముఖ్యంగా మెదక్ నిజామాబాద్లోనే పెద్ద ఎత్తున ఈ అక్రమాస్తులతో కూడబెట్టి డబ్బునంతా కూడా ప్రాపర్టీస్ని కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్లో కొంత కమర్షియల్ ప్రాపర్టీస్ని గుర్తించారు. ఒక ఇంటర్నేషనల్ హోటల్తో పాటు ఆ తర్వాత ఇంటర్నేషనల్ హోటల్తో పాటు మరికొన్ని అక్కడ ఏదైతే ఫర్నిచర్స్కి సంబంధించిన స్టోర్స్ కావచ్చు, ఇంకా ఇతర ప్రాపర్టీస్ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కిషన్ నాయక్కి సంబంధించిన కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇటు వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా ఏసీబీ అధికారులు ఏదైతే మనం బంగారం కావచ్చు, మనం చూస్తున్నాం ఆ టేబుల్ పైన ఉన్నటువంటి బంగారం కావచ్చు, నగదును కావచ్చు, వీటినంతా కూడా ఇటు ఏసీబీకి సంబంధించిన బృందాలు పరిశీలిస్తున్నాయి. దీంతో పాటు కొంత డాక్యుమెంట్స్ ఏవైతే ఆయన స్నేహితుడి నివాసంలో స్వాధీనం చేసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ని కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కూడా పెట్టాడన్నటువంటి అంశంపై కూడా ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ వద్ద నుంచే వివరాలు రాబడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏసీబీకి సంబంధించిన బృందాలు ప్రస్తుతం కిషన్ నాయక్ నివాసంలో నుండి ఆయన సమక్షంలోనే ఆయన వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఒకసారి నగదు కావచ్చు, బంగారం కావచ్చు, ఆ తర్వాత ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆయన ముందు ఉంచి వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆయన వద్ద నుంచి ఏసీబీ అధికారులు రాబడుతున్నారు. దీంతోపాటు ఎక్కడైతే ప్రాపర్టీస్ని ఆయన కూడబెట్టాడో వాటన్నిటికీ సంబంధించిన వివరాలని కూడా ఆయన వద్ద నుంచి ఏసీబీ అధికారులు రాబడుతున్నారు. దాదాపు 7 గంటలుగా ఈ ఏసీబీ అధికారులకు సంబంధించిన సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మహబూబ్ నగర్ డిటిఓ కొనసాగుతున్నటువంటి కిషన్ నాయక్ ఇంకా ఆయన సర్వీస్ పీరియడ్లో ఈ మొత్తం ఎక్కడ సంపాదనకు సంబంధించిన వివరాలని కూడా ఏసీబీ అధికారులు ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. స్వయంగా ఉదయం జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బృందాలు ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారు. మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ ఇలా మొత్తం 15 చోట్ల కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు వారి కుటుంబ సమక్షంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు. ఈ ప్రాపర్టీస్ డాక్యుమెంట్ ఒకసారి మనం ఉదయం దాదాపు ఇక్కడ నివాసంలో సోదాలు చేస్తే కొన్ని కీలక ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దాదాపు ఆయనకు సంబంధించిన స్నేహితుడి నివాసంలో ఒక ట్రావెలర్ బ్యాగ్ ఆయన ఉంచాడు. అందులో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా ఆయన ఉంచాడని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బ్లూ కలర్ ట్రావెలర్స్ బ్యాగ్ని మధ్యాహ్నం తర్వాత ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ నివాసానికి తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. దాదాపు 30కి పైగా డాక్యుమెంట్స్ని అందులో స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతం కిషన్ నాయక్ వద్ద నుంచి రాబడుతున్నారు. దాదాపు కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన నగదును అకౌంట్లో గుర్తించారు. ఆ తర్వాత 3 కిలోలకు పైగా బంగారంతో పాటు 30 ఎకరాల స్థలం, ఆ తర్వాత ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్ని గుర్తించారు. ఇవన్నీ గుర్తించిన తర్వాతనే ఇప్పుడు బ్రీఫ్ కేసులో 26కు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్, ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్స్ అన్ని బయటపడ్డాయి. కాబట్టి అవన్నింటినీ కూడా ప్రస్తుతం కిషన్ నాయక్ సమక్షంలోనే వాటికి సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు రాబడుతున్నారు. రైట్ రంజిత్, థాంక్యూ ఫర్ జాయినింగ్. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ, వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై విచారణలు ప్రకంపనలు సృష్టిస్తుండగా ఇప్పుడు మరో ఆరోపణ సంచలనం రేపుతోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి ఆలయ విమాన గోపురానికి సంబంధించి బంగారు తాపడం పనుల్లో గత ప్రభుత్వం హయంలో భారీగా అవినీతి జరిగిందనే కమెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. గోవిందరాజస్వామి వారి ఆలయ గోపురం బంగారు తాపడం కోసం టీటీడీ 100 కిలోల బంగారం కేటాయించింది. దీంతో 9 పొరలతో బంగారం తాపడం చేయాలని నిర్ణయించారు.
ఇక ఆలయ గోపురానికి 9 లేయర్లతో తాపడం చేయాల్సిండగా 2 పొరలతోనే సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. విమాన గోపురం పైన ఉన్నటువంటి 30 విగ్రహాలను ధ్వంసం చేసి బంగారు తాపడం పనులు చేశారని తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించాలని డిమాండ్ చేశారు ఆయన. ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగారైన గోవిందరాజ స్వామిని అందరూ ఉంటారు. చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శించిన తర్వాత మంగాపురంకి వెళ్ళేటప్పుడు గోవిందరాజ స్వామి దర్శనం చేసుకొని పోతారు. ఆ టెంపుల్లో 50 కేజీల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం ఉంది. 32 దేవతా విగ్రహాలు, వందల సంవత్సరం చరిత్ర ఉన్న గోవిందరాజ స్వామి గుడి మీద ఉన్న దేవతా విగ్రహాలు. అలాంటి దాన్ని వీళ్ళు ఎలా చేశారు చూసాం మనం. పూర్తిగా బోర్డు గుండి చేశారు. ముందు ఫోటో ఇప్పుడు ఫోటో పూర్తిగా బోర్డు గుండి చేసేసి బంగారు తాపడం చేశారు. అవసరమా? ఈ ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చారు ఓకే, వర్క్ ఇచ్చారు ఓకే, 50 కేజీల బంగారు బయటికి వెళ్ళబోతుంది. ఇప్పుడు దీన్ని కూటమి ప్రభుత్వం సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అడిగేది ఏమంటే ఆ రిజిస్టర్ను మాకు చూపించాలి, మమ్మల్ని లోపలికి పంపించాలి. ఆ బంగారు ఎంత బయటకు వచ్చింది, అప్పుడు ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరు తీసుకెళ్ళి విచారణ చేసిన అవసరం ఉంది. 50 కేజీల బంగారం మాయం ఆరోపణలు, కంప్లైంట్స్ నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అప్పట్లో బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను విచారించి ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, ఎంత బంగారం వాడారు అనే కీలక అంశాలపై ఆరా తీస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఆలయ గోపురానికి 9 లేయర్లతో చేయాల్సింది 2 లేయర్స్ తో చేసి మిగతా బంగారం అంతా కూడా నొక్కేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? ఇక మరోవైపు చూసుకున్నట్టయితే టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఇప్పటివరకు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై టీటీడీ స్పందించకపోయినా టీటీడీ విజిలెన్స్ విచారణ మాత్రం అత్యంత రహస్యంగా కొనసాగుతున్నట్టుగా అర్థమవుతోంది. అధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతాం. లోతుగా విచారణ చేసిన తర్వాత ఏం జరిగింది, ఎవరు కాజేశారు, అసలు బంగారు తాపడంలో అవినీతి జరిగిందా లేదా అన్న విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే విజిలెన్స్ చేయబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇప్పటివరకు కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే గోవిందరాజస్వామి ఆలయంలో 3 ఏళ్ల క్రితం అంటే 2022-23 మధ్యకాలంలోనే జ్యోతి అనే కాంట్రాక్టర్కి మొత్తం విమాన గోపురం బంగారు తాపడం చేయడానికి పనులు అప్పచెప్పింది. ఇందుకు సంబంధించి 100 కేజీల బంగారుతో పాటు 4300 కిలోల కాపర్ను కూడా టీటీడీ అప్పచెప్పింది. అయితే ఇది ఓల్డ్ ఉజర్ ఆఫీస్ అంటే పాత టీటీడీ పరిపాలనా భవనంలో ప్రస్తుతం అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యువెలరీ వింగ్ ఉంది. అక్కడ ఈ పనులు చేపడతారు. అయితే అక్కడ పనిచేస్తున్న కార్మికులను అయితే విచారిస్తున్నారు. అసలు ఈ పనులు ఎంతకాలం చేశారు, ఏ దేవతా విగ్రహాలకు సంబంధించిన బంగారు తాపడం జరిగింది, మొత్తంగా ఎంత బంగారు వినియోగం జరిగింది అన్న దానిపై ఆరా తీస్తున్నటువంటి విజిలెన్స్ పూర్తిగా ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి జ్యోతి, అట్లాగే ఈ సబ్ కాంట్రాక్ట్ చెన్నైకి సంబంధించిన 2 కాంట్రాక్టర్లు, వాళ్ళిద్దరు కూడా అన్యమతస్తులన్న సమాచారం కూడా ఉంది. వాళ్ళను కూడా విచారించే ప్రయత్నం చేస్తుంది. అయితే అప్పుడు ఈ కేసు తెర మీదకి వచ్చిన సమయంలో తిరుపతి ఈస్ట్ పిఎస్లో కూడా పోలీసులు విచారించి ఆ తర్వాత వదిలిపెట్టారంటే ఖచ్చితంగా ఈ ఘటన వెనుక పెద్దల హస్తం ఉందన్నదే ప్రధానమైన ఆరోపణ. రాజకీయ చర్చకు కూడా, రాజకీయ రచ్చకు కూడా కారణం ఇదే అంశమైంది. అయితే ఇప్పటి వరకు కూడా 50 కిలోల బంగారుతో పాటు మరికొద్ది డబ్బు కూడా బయటికి వెళ్ళిపోయింది. అంటే 100 కిలోలు బంగారుతో చేసిన పనులు 50 కిలోలు కూడా ఖర్చు కాలేదు, 50 కిలోలు దారి మళ్ళింది అన్నదే ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే జనసేన డిమాండ్ చేస్తోంది, ఖచ్చితంగా పూర్తిగా విజిలెన్స్ నివేదిక బయట పెట్టాలి. ఎవరు అప్పుడు ఇంజనీర్లుగా వ్యవహరించారు, టీటీడీలోని పెద్దలు ఎవరు, ఆ పెద్దల సహకారంతో దారి మళ్ళే ప్రయత్నం జరిగింది అన్నదే ప్రధానమైనటువంటి విమర్శ, డిమాండ్ కూడా. ఈ డిమాండ్ నేపథ్యంలోనే మరి టీటీడీ అయితే స్పందించకపోయినా ఖచ్చితంగా గోపురం పైన శిల్పకళ ఉంది. దాదాపుగా 32కు పైగానే దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాంటి శిల్పకళను పూర్తిగా చెక్కేసి కేవలం బంగారు తాపడం చేయడానికి పనులు చేపట్టారంటే ఖచ్చితంగా ఈ పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్తో పాటు ఖచ్చితంగా ఈ అవినీతి వెనకల ఎవరున్నారు, వాళ్ళందరి పేర్లు బయటికి రావాలి, పూర్తిగా దర్యాప్తు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా టీటీడీలో మరో కుంభకోణంగానే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా 50 కిలోల బంగారు అంటే దాదాపుగా ఒక 60 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు దారి మళ్ళినట్టుగా జనసేన ఆరోపిస్తుంది. కాబట్టి ఈ టీటీడీ ఈ వ్యవహారంపై ఏ రకంగా స్పందించబోతుంది,
వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అది టీటీడీ విజిలెన్స్ మాత్రము చాలా సీక్రెట్గానే అత్యంత రహస్యంగానే ఈ వ్యవహారాన్ని విచారిస్తోంది, దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసు వ్యవహారాలు బయటికి రాకపోయినా ఖచ్చితంగా ఈ స్కామ్ వెనుక మాత్రము పెద్దల హస్తము దాగి ఉంది అన్నద విమర్శ మాత్రం వస్తున్న పరిస్థితుల్లో టీటీడీ వర్షన్ ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ రాజు. ఇక బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీలో బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లా హై కమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు విహెచ్పి కార్యకర్తలు ప్రయత్నించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దారుణాలు, దీపు చంద్రదాస్ ని హత్య చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల సభ్యులు నిరసనకు దిగారు. బెంగాల్లోని సిలిగురిలో బీజేపీ, విహెచ్పి శ్రేణులు ఆందోళనకు దిగాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్ వీసీ సెంటర్ దగ్గర నిరసన చేపట్టాయి. ముంబైలో కూడా బంగ్లాదేశ్ కాన్సులేట్ ని విహెచ్పి కార్యకర్తలు ముట్టడించారు. కాన్సులేట్ లోకి దూసుకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అటు జమ్మూ కాశ్మీర్లో ఆందోళనలు చేశారు. జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు న్యాయవాదులు. బంగ్లాదేశ్లో హిందువులకి భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై అమానుష దాడులు జరుగుతున్నాయని, వారి రక్షణ కోసం భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పొరుగు దేశంలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న వేధింపులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం ఢిల్లీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఈరోజు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అలాగే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. మరోపక్క ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కూడా ఈ బంగ్లాదేశ్లో హిందువులపై, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న దాడులపైన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఢిల్లీ, ముంబై, అలాగే కోల్కతా, సిలిగురి, బెంగాల్లో సిలిగురి, అలాగే జమ్మూ కాశ్మీర్ జమ్మూలోను, ఇటు హైదరాబాద్లో కూడా అనేక చోట్ల ఇటు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇటు బంగ్లాదేశ్లో ఈ హిందువులపై జరుగుతున్న దాడులు, ముఖ్యంగా చంద్రదాస్ని అత్యంత పాశవికంగా కాల్చి చంపడానికి సంబంధించి నిరసన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని యూనెస్ ఇకనైనా మేల్కొనాలి, అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, హిందువులపై దాడులు చేసేవారిని ఇటు శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. ఇది ఒక్క చంద్రదాస్ పైన, దీపు చంద్రదాస్ పైన జరిగిన దాడి కాదు, యావత్ హిందూ సమాజం పైన, అలాగే సనాతన ధర్మం పైన, అలాగే మానవత్వం పైన జరిగిన దాడి. సో దీనికి బంగ్లాదేశ్ ప్రజలు సిగ్గుపడాలంటూ కూడా వేల సంఖ్యలో ఈరోజు ఢిల్లీ బంగ్లాదేశ్ హైకమిషన్ ముట్టడికి అనేక మంది విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కదం తొక్కడం జరిగింది. వారందరినీ కూడా పోలీసులు, అలాగే సెంట్రల్ ఫోర్సెస్ అడ్డుకుని అరెస్ట్ చేయడం జరిగింది. కొంత ఉద్రిక్తకర పరిస్థితులు కూడా బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటికే దీపు చంద్రదాస్ హత్య కేసులో, ఇటు మాబ్ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్తుంది. కానీ అక్కడ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళ రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. భారత ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం తీసుకోవాలి, అక్కడున్న హిందువుల్ని వెంటనే భారత్కు తీసుకురావాలి. ఇక్కడున్న ఎవరైతే అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు కానీ బంగ్లాదేశీయులు మొత్తాన్ని కూడా వెనక్కి పంపాలన్న డిమాండ్లను కూడా వాళ్ళు వినిపించడం జరిగింది. పాకిస్తాన్కి ఏ విధంగా అయితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కి ఏ విధంగా గట్టి బుద్ధి చెప్పారో బంగ్లాదేశ్ కూడా అదే తరహాలో బుద్ధి చెప్పాలి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన భారత్, అలాగే అక్కడున్న హిందువులపైన దాడులని ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీ ప్రభుత్వం సహించకూడదని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సో చూడాలి, భారత ప్రభుత్వం అక్కడున్న హిందువుల పరిరక్షణ కోసం ఇప్పటికైతే అడ్వైజరీ జారీ చేశారో, అక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎవరు బయటకు వెళ్ళొద్దు, హైకమిషన్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలని చెప్పి భారత ప్రభుత్వం అడ్వైజరీ అయితే జారీ చేయడం జరిగింది. కానీ ఇంకా అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఫిబ్రవరిలో. ఈ నేపథ్యంలోనే రాజకీయ నేతల హత్యలు జరుగుతున్నాయి, అలాగే భారత్ను కూడా వ్యతిరేకిస్తూ అక్కడ ఆందోళనలు జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో హిందువుల రక్షణ కోసం అక్కడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం కూడా కోరుతున్న పరిస్థితి. సో చూడాలి మరి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు సంబంధించి అక్కడున్న హైకమిషన్ కూడా సమన్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్లో పరిస్థితులను మానిటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.